హాయ్ మిత్రులందరికీ స్వాగతం. సో జనరల్గా మనకి మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, యాజ్ పర్ ద డౌ థియరీ మార్కెట్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇలా కిందకి వెళుతుంది. ఇది మనం సింపుల్గా డౌన్ ట్రెండ్ అంటాం. ఇక్కడ కొంత టైం స్పెండ్ చేస్తుంది. ఇది డౌన్ ట్రెండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. అది సైకిల్ అనమాట. ప్రతి స్టాక్కి దగ్గర ఓ 70-80% స్టాక్స్ ఇలాగే మూవ్ అవుతాయి. కొన్ని ఏంటంటే ఇంకా డౌన్ ట్రెండ్లో ఉంటే ఇంకా అది జీరో అయిపోద్ది, కొన్ని అప్ ట్రెండ్లో ఉంటే ఇంకా అది రాదనమాట. ఈ మధ్యకాలంలో కిందకి రాదు, అంత వెళ్ళిపోతానే ఉంటుంది. కొన్ని స్టాక్స్ కూడా అలా ఉన్నాయి లైఫ్ టైమ్ హిస్టరీ హైలో. ఓకే, బట్ అవి ఎక్సెప్షనల్ 1-2 కేసెస్. బట్ జనరల్గా మార్కెట్లో ఏంటంటే యాజ్ పర్ ద డౌ థియరీ డౌన్ ట్రెండ్ వెళ్తుంది. దాని తర్వాత లిటిల్ బిట్ బేస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ కన్సోలిడేషన్ అంటాం కదా, దీన్ని మనం సింపుల్ లాంగ్వేజ్లో బేస్ అనుకోవచ్చు, లేకపోతే ఈజ్ ఈక్వల్ టు అక్యుములేషన్ అంటే వాళ్ళందరూ కూడా బాయ్ చేసుకుంటారు అని చెప్పేసి తక్కువ ప్రైస్లో అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్లోగా ఉంటుంది. మనకి ఇమీడియట్గా పైకి వెళ్ళటం, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం, పెద్దగా డిఫరెన్స్ ఉండదు అనమాట ఈ హైయర్ హైకి. దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే క్రౌడ్లోకి, అంటే పాజిటివ్ సెంటిమెంట్, దీని మీద పాజిటివ్ న్యూస్ అనేది రావడం, వీళ్ళకి మంచి ప్రాఫిట్స్ రావడం, వీళ్ళకి మంచి ఆర్డర్స్ రావడం, ఇవన్నీ కూడా వస్తాయి ఓ టైంలో. ఆ టైంలో ఏంటంటే ఇంకా ఇది రాకెట్ లాగా వెళ్తుంది. ఎందుకంటే రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో, క్రౌడ్ అంటాం కదా, వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి మంచి బ్రేక్అవుట్లు కనిపిస్తూ ఉంటాయి, చార్ట్ ప్యాటర్న్స్. బట్ బేస్లో బాయ్ చేసేటప్పుడు ఎలా ఎనాలిసిస్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ నైకా ఫ్యాషన్స్ ఒక బేస్ అనేది క్రియేట్ అయింది. అండ్ ముఖ్యంగా మనం మార్క్ చేసుకుంటే ఈ లో అనేది మార్క్ చేస్తున్నాం చూడండి, 114 వచ్చినప్పుడు ఏం జరిగింది, ప్రీవియస్గా ఒక లో అనేది క్రియేట్ అయింది. ఈ లో ఏదైతే ఉందో చూడండి, ఇది అబ్జర్వ్ చేయండి. ఈ లో అనేది క్రియేట్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ లో వచ్చింది, అక్కడ బయర్స్ యాక్టివిటీ కనిపించింది, పైకి వెళ్ళారు, మళ్ళీ కిందకి వచ్చారు, ఈ ప్రీవియస్ లోని బ్రేక్ చేశారు. బట్ అంత అగ్రెసివ్ బ్రేక్అవుట్ ఏం జరగలేదు డౌన్ సైడ్. ఓకే, ఇక్కడికి రాగానే ఏం జరిగిందంటే ఇంకా డీప్గా వెళ్ళిపోయారు 114 దాకా. బట్ అక్కడ నుంచి కూడా రిజెక్షన్ చేశారు. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరు రిజెక్షన్ చేశారు అనేది ప్రశ్న అనమాట. డెఫినెట్గా బయర్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. బయర్స్ ఉన్నారు ఆ పాయింట్ దగ్గర. ఎందుకంటే ప్రతి కంపెనీలో ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూకి తగ్గట్టు చీప్గా ప్రైస్ అనేది దొరికితే కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు లాంగ్ టర్మ్లో. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ అనేది చెప్తున్నాను చూడండి. ఈ క్యాండిల్ ఏదైతే రిజెక్షన్ జరిగిందో స్ట్రాంగ్గా, ఆ క్యాండిల్ క్లోజింగ్ అనుకోవచ్చు, అది మార్క్ చేస్తే ఇది 122.5. మన అబ్జర్వేషన్ చూస్తే ఈ పాయింట్ దగ్గర ఏం జరిగిందంటే సపోర్ట్ తీసుకుంది మార్కెట్. ఏమైంది, ఇక్కడ నెక్స్ట్ ఓపెన్ అయింది, సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. దాని తర్వాత ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి, ఇది వచ్చేసరికి సెల్లింగ్ క్యాండిల్. మళ్ళీ ఇదే పాయింట్ దగ్గర మనకు సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ బుల్స్ వచ్చారు, మళ్ళీ బేర్స్ వచ్చారు, ఈ పాయింట్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. 1, 2, 3. దీన్ని మనం సింపుల్గా చెప్పాలి అంటే కూడా ట్రిపుల్ బాటమ్ అంటాం. సింపుల్గా అంటే ఏంటి, 122.5 ఏదైతే ప్రైస్ ఉందో, ఈ ప్రైస్కి వచ్చినప్పుడు బయర్స్ చాలా మంది ఇంట్రెస్ట్గా ఉన్నారనమాట. ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ బాయింగ్ చేసుకుంటూ ఉన్నారు. మనకి ఎప్పుడైతే ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ కానీ ఏదైనా బ్రేక్అవుట్ జరిగింది అనుకోండి, మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇక కన్సోలిడేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇదంతా కన్సోలిడేషన్ జరిగింది, బ్రేక్అవుట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. చక్కని క్యాండిల్ ఇది బ్రేక్అవుట్. ఇటువంటి అబ్జర్వేషన్స్ మనం చేసినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్ పైన మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ స్వింగ్లో కింద ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ట్రెండ్ రివర్సల్స్ని అండర్స్టాండ్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఓకే, అయితే మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లాంగ్ టర్మ్ కోసం అనాలిసిస్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఇదంతా కూడా బేస్ క్రియేట్ అయింది. ఇక్కడ ఒక జోన్ అనేది మార్క్ చేసిన అబ్జర్వ్ చేయండి. ఈ జోన్ విక్ హై, దాని తర్వాత రీసెంట్ గా విక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుతూ నేను మార్క్ చేశాను అనమాట. సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్ కిందకి వెళ్తుంది. ఇది జోను, నాట్ సింగిల్ ప్రైస్. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు ఇది 1, 2 and 3 అంటే దగ్గర 3 times 160 రేంజ్ వచ్చేసరికి ఇది 162 అనుకోండి, 165 అనుకుందాం. ఇది వచ్చేసరికి లోవర్ బ్యాండ్ 155. ఈ జోన్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. గమనించండి, ఇక్కడ 2 ఇండికేషన్ క్యాండిల్స్ జరిగినాయి అండ్ లోలో కూడా కిందకి వెళ్ళట్లేదు. ఓకే, ఇక్కడ రిజెక్షన్ జరుగుతుంది అంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కానీ లో క్రియేట్ అవ్వట్లేదు. 2 రోజుల నుంచి ఇండికేషన్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో ప్రాబబ్లీ సూన్ ఆర్ లేటర్ ఏంటంటే ఈ యొక్క హై బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉంది, రైట్? సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఒకవేళ ఈ హై బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇది సక్సెస్ఫుల్గా ఈ లెవెల్ అనేది 165 రఫ్గా ఈ లెవెల్ అనేది
అనుకోవచ్చు, 165 అనుకుందాం బెంచ్ మార్క్. మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ మనకి ఇక్కడ నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నాం చూడండి. ఇక్కడ నుంచి డ్రా చేసుకుందాం. ఇనిషియల్ గా మనకి బ్రేక్అవుట్ అయింది, చక్కగా బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ 136 137 దగ్గర బ్రేక్అవుట్ అయింది ఈ పాయింట్ దగ్గర. రైట్, అంటే ఏంటి, మనకి ఇది డౌన్ ట్రెండ్ ఉంది, ఆబ్వియస్ గా డౌన్ ట్రెండ్ ఉంది. మంత్లీలో కానీ వీక్లీలో కానీ మనం చూసుకున్నట్టయితే లోవర్ లో క్రియేషన్స్ వెళుతూ ఉంది. ఓకే, ఎప్పుడు హైకి వెళ్ళినా మళ్ళీ లోవర్ లో బ్రేక్ చేసుకుంటుంది, చక్కగా కిందకి వెళుతూ ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ మనం ట్రెండ్ లైన్ ని డ్రా చేసుకున్నప్పుడు మల్టిపుల్ లెవెల్స్ దగ్గర నుంచి కూడా రీజనబుల్ ట్రెండ్ లైన్ అనమాట ఇది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అంటే ఏదైతే నెగటివ్ సెంటిమెంట్ ఉంటుందో ఆ నెగటివ్ సెంటిమెంట్ అనేది అయిపోయింది అనమాట, ఎలిమినేట్ అయిపోయింది, పోయింది. ప్రస్తుతం మేబీ కొంత అక్యుములేషన్ చేసుకొని అక్కడ నుంచి స్లోగా మార్కెట్ అనేది అప్ సైడ్ రివర్సల్ తీసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంది. అందుకోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇనీషియల్గా ఇక్కడ థర్డ్ అటెంప్ట్ జరిగింది కాబట్టి అండ్ సక్సెస్ఫుల్గా అంత సెల్లింగ్ ఏం క్యాండిల్ లేదు ఇక్కడ. సో ఈ లో అనేది అబ్జర్వ్ చేస్తూ మనం కొంత టెస్ట్ సైజ్ క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు. టెస్ట్ సైజ్ అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీంట్లో 10 క్వాంటిటీ అనేది బై చేద్దాం అనుకుంటున్నాను. 10 దీంట్లో ఒక 2.5% అట్లీస్ట్ ఒక 2 స్టాక్స్ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ మనం ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిందే నేను స్ట్రిక్ట్గా దీంట్లో అనుకుంటే కూడా ఈ యొక్క స్వింగ్లో అనేది మనం ఫాలో అవ్వచ్చు క్లోజింగ్ బేసిస్లో. ఇప్పుడు మనం చూస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసరికి వీక్లీ టైం ఫ్రేమ్. ఒకవేళ మార్కెట్ అనేది చూడండి, అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క లో అనేది క్లోజ్ ఇచ్చింది అనుకోండి, క్లోజింగ్ బేసిస్లో అంటే 130 కింద మార్కెట్ కన్నా క్లోజ్ అయిందంటే బెటర్ ఎగ్జిట్. ఇక ఈ స్టాక్లో ఇంకా వీక్నెస్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా ఇంకొక ఎంతో కొంత 10, 20, 30%, 40% కూడా కరెక్షన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎనీహౌ మనం మన రూల్స్ ప్రకారం ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సో పర్సనల్గా నేను ఒకవేళ ఇది బ్రేక్అవుట్ జరిగింది అనుకోండి, దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే కూడా నేను 165 లెవెల్ దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాడ్ చేస్తాను. అండ్ ఈ స్వింగ్లో అనేది ఏంటంటే నేను వాచ్ చేస్తాను అనమాట, ఎందుకంటే ఇదంతా బేస్. మార్కెట్ వెళ్ళొచ్చు, మళ్ళీ రిట్రేస్ తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ కూడా జరుగుతున్న సందర్భాలు ఉంటాయి. అందుకని బేసు ఇది అండ్ మేజర్గా ఇది మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కోసం ఈ 130 అనేది పెట్టుకోవచ్చు. ఈ లో అనేది వెరీ ఇంపార్టెంట్, 113 అనేది. ఇక్కడైతే ప్రశ్న ఏంటంటే, ఇంత పెద్ద స్టాప్ లాస్ పెట్టాలంటే కష్టం కదా అంటే, ఎస్, దానికోసం ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ టూల్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టూల్లో నేను పర్టికులర్ స్టాక్లో 10,000 అనేది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. రైట్, నేను ఒక 20% రిస్క్ తీసుకుందాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఒక 5% రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నాను నేను. ఓకే, క్లిక్ చేసేస్తే మనకి ఎన్ని క్వాంటిటీ వస్తాయి అనేది టూల్ ఆటోమేటిక్గా చెప్తుంది అనమాట. దీనికి మనకి ఎటువంటి ఎక్సెల్ షీట్ అనేది అవసరం లేదు. ఇక్కడ చూస్తే మనకి ఎంట్రీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా మన ఎంట్రీ. ఇది మన ఎంట్రీ. అండ్ 5% రేంజ్లో ఏంటంటే మనకి స్టాక్స్ క్వాంటిటీ 9 సజెస్ట్ చేస్తుంది చూడండి. ఇక్కడ క్వాంటిటీ అనేది 9 సజెస్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇది మన ఎంట్రీ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ 165 అనుకుందాం, క్వాంటిటీ 9. ఇన్ కేసు మనం రాంగ్ అయ్యామనుకోండి, మన దగ్గర మన అమౌంట్ 9,500 రూపాయలు అనేది ఉంటాయి అనమాట. ఎందుకంటే మనం ఓన్లీ 5% రిస్క్ అనేది తీసుకుంటున్నాం. ఇక్కడున్న ఏదైతే రిస్క్ ఉందో, ఏదైతే ఇక్కడ నుంచి ఇక్కడికి రిస్క్ ఉంది కదా, యాజ్ దట్ రిస్క్ ఏంటంటే విత్ ఇన్ ద 5% లిమిట్లోనే 9 క్వాంటిటీ అనేది సజెస్ట్ చేస్తుంది. టూల్ ఏం చేస్తుంది, 9 క్వాంటిటీ అనేది సజెస్ట్ చేస్తుంది. సో 9 తీసుకుందాం. మనం 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం, దీంట్లో 5% రిస్క్ను మాత్రమే నేను, అంటే 500 రూపాయలు మాత్రమే రిస్క్ చేయగలను నేను. అటువంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయొచ్చు అంటే 9 క్వాంటిటీ అనేది తీసుకోవచ్చు దీంట్లో చక్కగా. అండ్ 5% రిస్క్ అనేది తీసుకోవచ్చు. దీనికోసం మనం మినిమం 1:2 అనేది ఏం చేసుకుందాం. ఇది మన టార్గెట్. ఓకే, ఎందుకంటే పెద్ద టార్గెట్ కూడా వస్తుంది, రాదని లేదు, వస్తుంది మార్కెట్లో. బట్ పేషెన్స్ ఈజ్ ద కీ అనమాట. బేసికల్గా మనం 1:2 అనేది టార్గెట్ చేస్తాం. ఇది వెరీ సింపుల్గా మార్కెట్ని మనం అప్రోచ్ అయ్యే పద్ధతి. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ధన్యవాదాలు.